మకర రాశి వారికి ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో ఉదయం నుండి సాయంత్రం లోపు జరిగేటువంటి దినఫలితాల ప్రకారం ఏం జరగబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే తెల్లారితే ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. రేపటి రోజున జరిగేటువంటి ప్రతికూల అనుకూలత సంఘటనలు ఎదుర్కోబోతున్నారని మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఇవన్నీ క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఈ రాశి వారి యొక్క హృదయం అనేది ఇంకా ఎవరి కోసమో ఎదురు చూస్తుందా అనే విధంగా ఈ రోజున మీ జీవితంలో అంటే ఒక బంధం అనేది మీ జీవితంలోకి ప్రవేశించబోతుందండి. అయితే మీ హృదయం మాత్రం లోపల ఒక గదిలాగా ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది. ఆ గదిలో ఒక వ్యక్తి యొక్క పేరు ఎప్పుడు కూడా జరగలేనటువంటి ఒక మర్చిపోలేనటువంటి ముద్రగా కూడా మీ యొక్క నిండైనటువంటి ప్రేమతో దాగి ఉంటుందన్నమాట. అయితే ఈ విధంగా మీరు అనుకుంటూ ఉండొచ్చు, గత కొన్ని రోజుల నుండి లేదా గత కొన్ని నెలల నుండి కొన్ని సంవత్సరాల నుండి ఆ బంధం అనేది మరలా మా జీవితంలోకి తిరిగి వస్తారా, నిజంగా నన్ను గౌరవంగా చూసుకుంటారా, నన్ను ఇష్టపడతారని ఈ యొక్క రాశివారి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. అలాగే నన్ను ఇష్టపడుతూ ఉంటారా, అసలు నిజంగా నన్ను వారు ఆప్యాయత అనురాగాలు అనేవి నాకు ఉన్నట్లుగా వారికి ఉన్నాయా అనేది మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. కొన్ని సంవత్సరాలకు మర్చిపోయారు, అయితే వారు కూడా మర్చిపోయారు అని చెప్పి మీరు అనుకున్నారు. కానీ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఏదైనా వారి పేరుతో స్టార్ట్ అయ్యేటువంటి లెటర్ కానీ వారు ఎక్కడైనా వినిపించినా కానీ మీకు వెంటనే భావోద్వేగం ఎప్పుడు కూడా నిండిపోతుందన్నమాట. అయితే ఈ రోజున మరి ముఖ్యంగా చెప్పాలంటే దూరమైనటువంటి ఒక ప్రేమ అనేది మరలా మీ జీవితంలోకి రావడం 100% వాస్తవమని చెప్పుకోవచ్చండి. నిజంగా ప్రేమించే ఒక వ్యక్తి ఇప్పుడు నిజంగా మీ హృదయం అనేది ఎవరి కోసం ఎదురు చూస్తుందో ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఈ రోజున ప్రవేశించబోతున్నారు. చెప్పాలంటే కనుక మీ జీవితం ఎప్పుడు కూడా ఒక గొప్ప పునాదిలా మారడం అనేది గమనార్థం. మరి మీ జీవితంలో రాబోయేటువంటి వ్యక్తి, అందులో ఒక వ్యక్తి ఏంటంటే కనుక చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అయితే మీరైతే ఇప్పుడు ఎక్కడ కూడా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా నొక్కండి. మనం ప్రతిరోజు కూడా వీడియోలు పెడితే మనకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరి ఈ రోజున మీ జీవితం చాలా వింతగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడు కూడా ఫ్రీడమ్ కోరుకుంటూ ఉంటారు, ప్రేమలో కూడా స్పేస్ అవసరమని అనుకుంటూ ఉంటారు. ఒకసారి ఎవరికైనా హృదయంలో పెట్టుకుంటే మాత్రం పూర్తిగా అంకితమైపోతారు. మరి ఈ రాశివారి ఏంటంటే ఈ రోజున మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన గురించి కూడా వివరంగా చెప్తానండి. చెప్పాలంటే జ్యోతిష్యంలో ఈ రోజున మీపై ఎక్కువగా ప్రభావితం అనేది ఏ దేవతారాధన చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది అనేది కూడా తప్పకుండా తెలుసుకుందాం. మీ యొక్క భావోద్వేగాలు అనేవి ఎవరికి కూడా మీరు బయటకు చూపించరు. మీ యొక్క బలహీనత అనేది చెప్పుకోవచ్చు. అయితే మీ బలం ఏంటంటే మీ నిశ్శబ్దంగా మీరు గత కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా మీరు ఒక విషయంలో గట్టిగా నాకు తెలిసి ఒక ప్రేమ విషయంలో ప్రేమించినటువంటి ఒక వ్యక్తి విషయంలో లేదా మన జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి విషయంలో మనం చాలా వరకు మరి క్లోజ్ అయిపోతూ ఉంటాం కదండి. మరి ఆ వ్యక్తి నుండి అనుకోకుండా పూర్తిగా దూరం అయిపోయి ఉండవచ్చు. కానీ మరి గతం నుండి కూడా చూసుకుంటే కనుక మిమ్మల్ని ఒక వ్యక్తి పూర్తిగా లోతుగా మీరైతే ప్రేమించారు. కానీ ఆ ప్రేమ అనేది మీరు కోరుకున్న విధంగా అంటే మీకు దక్కలేదు. అయితే వారు మీ స్వేచ్ఛను ఉపయోగించుకొని మిమ్మల్ని ఎగతాళి చేసి పూర్తిగా పక్కన పెట్టి వెళ్ళిపోయేటువంటి సందర్భాలు కూడా ఎన్నో దాగి ఉన్నాయి. అయితే ఒక దశలో చూస్తే కనుక ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, విడిపోయారు. ఎలాగంటే కమ్యూనికేషన్స్ గ్యాప్ అనుకోవచ్చు, లేదంటే లాంగ్ డిస్టెన్స్ టైమింగ్స్ లేకుంటే సరిగ్గా లేకపోవడం, ఒక అపార్థం, ఈగో, ఒక మిస్అండర్స్టాండింగ్ వలన మిమ్మల్ని మానసికంగా వారి జీవితం నుండి తొలగి పక్కకు పెట్టేశారనమాట. మరి అటువంటి వ్యక్తి మరలా తిరిగి మీ జీవితంలోకి రాబోయేటువంటి అత్యద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మీరు మానసిక ఇబ్బందులు పడ్డారు, అలాగే మీకు సపోర్ట్ లేరని చెప్పి చాలా బాధపడ్డారు. మీకు అవసరమైతే డబ్బు కూడా సహాయం చేశారు. అంటే ఈ వ్యక్తులు మీకు అవసరం ఉన్నా లేకపోయినా మీరు కూడా వారికి సహాయం చేశారు. ఒక కొత్త జీవితాన్ని, మీకు ఒక మంచి బంధం అనేది తోడ్పడబోతుంది అని చెప్పి చాలా సంతోషంగా ఉన్న సమయానికి ఆ బంధం అనేది దూరం కావడం, మీరు చాలా బలహీనతగా ఉంటే నిరాశకు నిస్పృహకు లోనవడం అనేది గత కొంతకాలంగా జరుగుతుంది. అయితే మిమ్మల్ని విశ్వాసంగా, ప్రాణానికి ప్రాణంగా, అభిమానంగా, విశ్వాసంగా ప్రేమిస్తున్నటువంటి ఆ వ్యక్తులు తిరిగి మరలా వారి తప్పును తెలుసుకొని ఈ రోజున మీ జీవితంలోకి ప్రవేశించడం జరగబోతుందన్నమాట. అయితే మీ యొక్క ఆలోచనలు అనేవి గతం కంటే మెరుగుపరచాలండి. అంటే మీ యొక్క వర్తమానం అనేది మీ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అనేది మీ కళ్ళకు కట్టినట్లుగా ఉండబోతుంది. అంటే భగవంతుడు మీకు ఏదో ఒక విషయంలో మీకు చూపిస్తాడైతే మీ యొక్క పెద్ద మైనస్ ఏంటంటే కనుక మీకు అనవసరమైనటువంటి విషయాలను అతిగా కంగారు పడడం,
లేనిపోని విషయాలు యందు మీరు ఎక్కువగా ఆసక్తి చూపడం, అపనమ్మకంతో చూడడం వల్ల అయినప్పటికీ బంధం కూడా మరి తిరిగి దూరం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మిమ్మల్నిగా ప్రేమిస్తున్నటువంటి వ్యక్తులకు దూరం చేసుకోవద్దండి. గత ప్రేమ తిరిగి రావడం అనేది చాలా గమనార్హం. కాబట్టి చాలా కాలంగా మిమ్మల్ని గమనిస్తున్నటువంటి ఒక స్నేహపూరితమైనటువంటి ప్రేమను మీరు తిరిగి మరలా మీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు. గతంలో చేసినటువంటి తప్పులను చేయకుండా చాలా సంతోషంగా ఆ బంధంతో మీరు మెలిగితే కనుక మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకు నమ్మక ద్రోహం అయితే చేస్తే మీ జీవితంలో ఎప్పుడు కూడా భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడం అసలు జరగదండి. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. కర్మబంధం అనేది ఖచ్చితంగా రిటర్న్ అనేది అవుతుంది. సో ఈ రోజున నేను చెప్పేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి లక్షణాలు ఏంటంటే మీ స్వేచ్ఛను గౌరవిస్తారు. అలాగే మీ యొక్క ఇంటెలిజెన్స్ని బాగా ఆకర్షితులవుతారు. మీ సైలెన్స్ని బాగా అర్థం చేసుకుంటారు. మీ ప్రేమను, మీ లోతైన సంభాషణలు అన్నిటినీ కూడా అర్థం చేసుకొని మిమ్మల్ని ఒక అపురూపమైనటువంటి వ్యక్తిగా భావించి తిరిగి మరలా మీకు దగ్గర అవుతారనమాట. అలాగే ఈ రోజున ప్రేమపరంగా చూసుకున్నట్లయితే మీ జీవితంలోకి బంధం రాక అనేది ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందండి. ఇక ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా కొత్త అవకాశాలు అయితే అనేవి మీకు ఈ రోజున మీ చేతికి అంది వస్తాయి. కాబట్టి వచ్చినటువంటి అవకాశాలను జాగ్రత్తగా అందిపుచ్చుకోవడం చాలా మంచిది. ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మీరు గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. గతం నుండి ఇప్పటి వరకు మీరు చేంజ్ ఏమైనా కానీ కనిపిస్తే కనుక, అందులో ఏదైనా తప్పులు కనిపిస్తే కనుక వాటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రోజున తూర్పు దిక్కు ప్రయాణం మీకు అత్యంత శుభదాయకం. అలాగే కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి కనుక ఈ రోజున మీకు గులాబీ రంగు, అలాగే ఆకుపచ్చ కలర్. కలిసి వచ్చే సంఖ్యలు 4 మరియు 9. ఈ సంఖ్యలు మరియు ఈ రంగులు మీకు ఈరోజు కలిసి వస్తాయండి. తూర్పు దిక్కు ప్రయాణం కూడా మీకు చాలా శుభకరంగా ఉంటుంది. మీరు ఈశ్వర ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. అలాగే సూర్యారాధన చేసుకోవడం రేపటి రోజున చాలా మంచిదన్నమాట. ఇక ఈ రాశి వారికి ఎప్పుడు కూడా చాలా అనుకూలమైనటువంటి దైవంగా ఈశ్వరుని మనం చెప్పుకోవచ్చండి. శివారాధన తప్పకుండా చేసుకోండి. హనుమంతుల వారి యొక్క ఆలయ దర్శనం అనేది ఈ రోజున మీకు శ్రేయస్కరం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజున మీరు చూపించినటువంటి ప్రేమ అవతల వ్యక్తికి నిజంగా చాలా అపురూపంగా అనిపించాలి. అలాగే జీవిత భాగస్వామి తరపు నుండి గతంలో ఏదైనా కానీ చిందరవందరగా మీకు ఏదైనా దూరమైనటువంటి వ్యక్తులు కూడా దగ్గరటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి జీవిత భాగస్వామి తరపు నుండి మీరు ఈ రోజున అత్యంత ప్రేమను కూడా మీరు కోరుకుంటారండి. ఒకరినొకరు అర్థం చేసుకొని మీ జీవితం అనేది, మీ బంధం అనేది స్ట్రాంగ్ అవ్వబోతుంది. సో లైఫ్ పార్ట్నర్కి అయితే ఈరోజు మీరు అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజున ఆరోగ్యపరంగా గొంతు, మెడ సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ కూడా బాగా తీసుకుంటూ ఉండండి. నీళ్ళని ఎక్కువగా తాగుతూ ఉండండి. అలాగే ఇంకా ఏదైనా సరే ఈ రోజున మీకు చాలా అన్ని దాంట్లో అత్యద్భుతంగా రాణిస్తారండి. ఈరోజు కెరీర్ పరంగా, ఆర్థికంగా మంచి పురోగతిని కూడా చూస్తారనమాట. ఇక మీరు చాలా నమ్మకంగా ఉంటారు. ఇక బాధ్యతాయుతంగా ఉంటారండి. ఏ పనైనా కానీ విచ్చలవిడిగా కానీ, లేదంటే సగం పని చేసిన సగం పనికి పక్కన పెట్టి తర్వాత చేద్దాంలే అన్నట్లుగా కాకుండా చాలా బాధ్యతాయుతంగా కర్తవ్యపరంగా మీరైతే మీ వంతు మీరు మీ పనిని బాగా నియమబద్ధంగా చేస్తారని చెప్పుకోవచ్చు. మీరు ప్రశాంతతను, లగ్జరీ జీవితాన్ని, రుచికరమైనటువంటి ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారండి. ఇక ఈ రోజున మీ మనసు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. నచ్చినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. నచ్చినటువంటి వ్యక్తులతో మాట్లాడతారు. ప్రశాంతంగా మీ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతారనమాట. అలాగే ఈ రోజున మీకు బాగా గమనించినట్లయితే నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు అనేవి మీ జీవితంలో ఒక కొత్త మలుపుని తీసుకురావడం ఖాయమని చెప్పుకోవచ్చు. ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో తెల్లారితో ఒక అద్భుతాన్ని మీరు తప్పకుండా చూస్తారు. అది ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎన్నో శుభవార్తలు కానీ, మీరు అలాగే వివాహంకి సంబంధించినటువంటి విషయాలు కానీ మీకు ఒక శుభవార్తలాగా వినేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఈ రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే చెప్పాలంటే కనుక చెడు గ్రహ ప్రభావం వల్ల కొంచెం ఈ రోజున మీరు పాటించవలసినటువంటి విధి విధానాలు వచ్చేసి హనుమాన్ చాలీస పఠించుకోవడం చాలా ముఖ్యమండి. సోమరితనాన్ని విడిచిపెట్టండి. అలాగే పెట్టుబడిదారులకు మంచి అవకాశాలు కూడా అనేవి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా ఈ రోజున ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు అనేవి కొంచెం ప్రతికూలతలు, కొంచెం అనుకూలతలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ రోజున ముఖ్యమైనటువంటి పనులకు ఈ రోజున మీరు బయటకు వెళ్ళే ముందు తప్పకుండా సింధూరాన్ని ధరించండి. అలాగే అమ్మవారి కుంకుమ ఉన్నా కానీ అమ్మవారి యొక్క కుంకుమ ధారణ చేయండి. ఇక ఈ రోజున తెల్లటి వస్త్రం అనేది మీ దగ్గర తప్పకుండా ఉంచుకోవడం మీకు చాలా శ్రేయస్కరం. చందనం కానీ, లేదా కుంకుమ కానీ, లేదా సింధూరం కానీ నుదుటిన ధరించి బయటకు వెళ్ళండి. సుగంధం శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించండి. అలాగే మీకు బాగా కలిసి వస్తుందండి ఇలా చేస్తే. మరి ఈ రోజున మీరు మరొక పని కూడా చేయాలి. కందిపప్పు ఎవరికైనా కానీ, బ్రాహ్మణులకు కానీ, లేదా పేదవారికి కానీ దానంగా ఇవ్వడం మీకు ఉన్నటువంటి గ్రహ దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయన్నమాట.
చూశారు కదండి ఈ వీడియోలో. మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఇంకొంతమంది మకర రాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.